టు ప్రశాంతి న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకోట గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కీర్తి సుభాష్ మీడియాతో మాట్లాడారు. కోల వెంకటేష్ గోపికాశ్రీ దంపతులచే దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడం జరిగిందని అన్నారు. వజ్రకోట గ్రామ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు వీచేసి కళ్యాణాన్ని తిలకించారన్నారు. వీచేసిన భక్తులకి భారీ అన్నదానం, స్వామివారి తీర్థ ప్రసాద స్వీకరించి గోవింద గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కీర్తి సూర్యనారాయణ, సత్యవతి మరియు వజ్రకోట గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలా నుంచి అందరు పోతాం పీక్ పడితే కాళ్ళు పడితే పీక్ లేదు. ఈరోజు 15/11/2025 సంవత్సరాల వజ్రకోట గ్రామంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం బాగా జరిగినందువలన చుట్టుపక్కల గ్రామం నుంచి తరలి వచ్చిన జనాలందరూ కూడా విజయవంతం చేసి మా గ్రామంలో నుంచి వెంకటేశ్వర స్వామి సంతోషపరిచి, అలాగే పెద్దలు ఈ కార్యక్రమం కోసం ఏ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి రూపంలోనే సహకారం చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామం ఆ పెద్దల వల్ల ఈ గ్రామంలో మంచి ఉత్సాహం చేసుకున్న సంతృప్తి మా గ్రామంలో ఉన్న నాయకులకు, ప్రజలకు, యువతకి అందరికీ కూడా చాలా సంతోషకరమైన సందర్భాన్ని మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే గతం నుంచి కూడా ఇదే కళ్యాణం జరుగుతూ ఉంది. సుమారు 30 సంవత్సరాలు అవుతుంది విగ్రహాలు పెట్టి. ఒక 7-8 సంవత్సరాలు పెట్టి ఈ కళ్యాణాన్ని మేము ఈ గ్రామం నుంచి పెద్దలు నడుపుతూ ఉన్నారు. అలాగే ఈరోజు కూడా మేమందరూ కూడా జరుపుకుంటూ సంతోషంగా ఉన్నామని, అలాగే రానున్న రోజుల్లో మరి ఎక్కువగా ఈ ఉత్సాహం జరగాలని రెట్టింపుగా మేమందరూ సంతోషిస్తూ అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకోట గ్రామంలో శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. మరి ఈ కార్యక్రమం కార్తీక మాసంలో ఏకాదశి రోజున, పవిత్ర దినమైన ఏకాదశి రోజున చేయడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగా మరి గత 5 రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. 10వ తారీఖున పందిరాట వేయడం, అలాగే 14వ తారీఖున స్వామి అమ్మవార్లకు అభిషేకం, పెళ్లి కుమార్తెను చేయడం, అలాగే ఈరోజు 15వ తారీఖున మరి అంగరంగ వైభవంగా మరి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. మరి కళ్యాణానికి అనేక మంది పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చాలామంది మరి రావడం జరిగింది. కళ్యాణాన్ని వీక్షించడం జరిగింది. అలాగే ఈ కళ్యాణానికి అనేక మంది దాతలు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. భారీ ఎత్తున మరి అన్న సంరాధన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అన్నదానానికి కూడా అనేక మంది సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఈ కళ్యాణ మహోత్సవంలో మరి ఈ కళ్యాణం జరిపించడానికి కోల వెంకటేష్ మరియు దంపతులు మరి కూర్చొని కళ్యాణాన్ని వైభవంగా జరిపించడం జరిగింది. అలాగే మరి ఆలయ ధర్మకర్తలైనటువంటి కీర్తి సూర్యనారాయణ గారు, సత్యవతి దంపతులు మరి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మరి
ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళతో పాటు మా గ్రామ పెద్దలుగా మేము కూడా మరి కళ్యాణ మహోత్సవానికి అనేక ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. ఏదైనా కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా ఘనంగా అనేక వేలాది మంది భక్తుల మధ్యలో చాలా అద్భుతంగా జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి గ్రామ పెద్దలు అలాగే గ్రామ యువత మరి భక్తులు మొత్తం అందరూ ఏకస్తులై పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఈ కార్యక్రమాన్ని మరి ముందు కూడా ఇంకా అత్యంత వైభవంగా జరిపించాలని చెప్పేసి మా గ్రామం తరఫున అందరూ ఒక ఏకస్తులై ఒక వేదికగా ఈరోజు మీ ముందు ఈ విధంగా తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.